ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుందండి. అలాగే నేను ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించిన ప్రతి అప్డేట్ యూట్యూబ్లో మాత్రమే కాకుండా వాట్సాప్ ద్వారాను, టెలిగ్రామ్ ద్వారాను, ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే కామెంట్ సెక్షన్లో పెడతాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వచ్చి మీరు అప్డేట్స్ తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, నన్ను చాలామంది కూడా ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు మరలా రెండోసారి ఏమైనా విడుదల చేస్తారా అని అడుగుతున్నారండి. దానికి సంబంధించి సమాధానం అనేది నేను మీ అందరికీ రెండు మాటల్లో చెప్తానండి. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, టీటీడీ యాజమాన్యం వారు 300 రూపాయల దర్శనం టికెట్, 500 రూపాయల దర్శనం టికెట్ విధానం ద్వారా, ఆన్లైన్ బుకింగ్ విధానం ద్వారా మీ అందరికీ కూడా దర్శనం టికెట్లు జూన్ వరకు కూడా పూర్తి స్థాయిలో ఆన్లైన్ బుకింగ్స్ అనేవి అయిపోయాయి. ఇక మీకు ఏవైనా కావాలి అనుకుంటే ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి దర్శనం టికెట్లు అనేవి మీకు టీటీడీ వెబ్సైట్ నుంచి ఈ 2 విధాల ద్వారా మీకు అవకాశం ఉంది. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, మీ అందరికీ తెలుసు టీటీడీ యాజమాన్యం వారు ప్రతి నెల కూడా లోకల్ టెంపుల్ సేవా కోటా విధానం ద్వారా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూసారా, లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర ఇక్కడ లోకల్ టెంపుల్ సేవ అని ఉంది కదా, ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు సప్త గౌ ప్రదక్షిణశాల తిరుపతి అని ఉంది కదా, ఈ తిరుపతిలోని అలిపిరి దగ్గర ఉన్నటువంటి ఈ టెంపుల్ ద్వారా మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు సప్త గౌ ప్రదక్షిణశాల ఈ టెంపుల్లో శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అనే కొత్త విధానం తీసుకొని రావడం జరిగింది. ఈ విధానం ద్వారా ప్రతి నెల కూడా మీకు ఈ హోమం చేసుకుంటే 300 రూపాయల దర్శన టికెట్ కూడా ఇస్తున్నారు. ఈ విధానం ద్వారా మీకు ఏప్రిల్ దర్శనం టికెట్లు అయితే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇక మే అలాగే జూన్ నెల దర్శనం టికెట్లు అయితే ఇంకా విడుదల చేయలేదు. కాబట్టి మీరందరూ గనక వెయిట్ చేస్తే ఈ నెల అంటే రాబోయే ఏప్రిల్ నెలలో మే నెలకి విడుదల చేస్తారు, అలాగే మే నెలలో జూన్ నెలకి విడుదల చేస్తారు. ఈ విధానం ద్వారా అయితే మీకు ఇంకా ఆప్షన్ అయితే ఉందండి. అయితే ఏప్రిల్ వరకు అయిపోయినాయి, మే అలాగే జూన్ నెలలో అయితే మీకు ఆప్షన్ ఉంది. వెయిట్ చేయండి, రిలీజ్ అవ్వగానే నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తాను. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, ప్రస్తుతం అయితే తిరుపతిలో మీ అందరికీ తెలుసు, తిరుపతి అనే కాదు ఈ ఏపీ తెలంగాణ మొత్తం అన్ని చోట్ల కూడా ఎలక్షన్ కోడ్ అయితే రన్ అవుతుంది. ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఏమైంది అంటే, టీటీడీ యాజమాన్యం వారు మీ అందరికీ కూడా బ్రేక్ దర్శనాలు అనేవి ఆపేశారు. బ్రేక్ దర్శనాలు ఆపేశారు కాబట్టి టీటీడీ వారు ఏం చెప్పారు అంటే, ఇక నుంచి ఎవరైనా కానీ రికమెండేషన్ లెటర్లు తీసుకొని రాలేరు కాబట్టి డైరెక్ట్గా ప్రోటోకాల్ దర్శనాలే ఉంటాయి. అంటే ఎమ్మెల్యే, ఎంపీలు మాత్రమే రాగలరు. సో టీటీడీ యాజమాన్యం ఏం చేసింది అంటే, మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం అయితే ఇచ్చింది. అదేమిటి అంటే, కొండపైన శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ విధానం ద్వారా మీలో ఎవరైనా కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైకి వచ్చి బ్రేక్ దర్శనం టికెట్లు అనేవి తీసుకోవచ్చు. డైరెక్ట్గా ఎవరైనా రండి, ప్రతిరోజు కూడా బ్రేక్ దర్శనం టికెట్లు మీ అందరికీ కూడా టీటీడీ యాజమాన్యం ఇవ్వబోతోంది. దీనికైతే లిమిట్ లేదు, అంటే ఎంతమంది వస్తే అంతమందికి టికెట్ ఇస్తారు. ఇది కూడా ఒక ఆప్షన్, మీకు టికెట్లు పెంచారనమాట. అయితే ఈ బ్రేక్ దర్శనం అనేది టికెట్ శ్రీవాణి ట్రస్ట్కి మీరు 10,000 రూపాయల డొనేషన్ ఇచ్చి సపరేట్గా 500 రూపాయల టికెట్ మీరు తీసుకోవాలి. ఈ విధానం ద్వారా మీ అందరికీ కూడా ఎంతమంది వస్తే అంతమందికి ఏప్రిల్ నెల అయినా, మే నెల అయినా, జూన్ నెల అయినా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నంత వరకు కూడా ఎంతమంది అయినా వచ్చి బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. చాలా మంది
డబ్బులు పెట్టగలిగిన వాళ్ళు ఈ విధానాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా రండి, బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకొని స్వామివారిని ఎంతమంది అయినా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. మీకు ఉన్న రెండే ఆప్షన్లు. ఇది నేను చెప్పినట్టు బ్రేక్ దర్శనం టికెట్లు తీసుకోవచ్చు. అలాగే నేను చెప్పినట్టుగా మీ అందరూ కూడా మే అలాగే జూన్ నెలకి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం కోసము మీరు వెయిట్ చేస్తే మీకు మే జూన్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు కూడా విడుదలవుతాయి. ఈ రెండే ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇవి కాకుండా టీటీడీ వెబ్సైట్లో కాకుండా బయట మీకు ఆంధ్రప్రదేశ్ రోడ్ రవాణా సంస్థ అంటే ఏపీఎస్ఆర్టీసీ బస్ టికెట్ విధానం ద్వారా కూడా మీరు బస్ టికెట్ బుక్ చేసుకొని 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. నేను గతంలో కొన్ని 100 సార్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. అలాగే మీకు మరొక ఆప్షన్ ఏమిటి అంటే చూసారా, తెలంగాణ టూరిజం ప్యాకేజ్ ద్వారా కూడా మీరు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. చూసారా, టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ అని ఉంది కదా, ఈ విధానం ద్వారా కూడా మీరు బస్ టికెట్ అలాగే దర్శన టికెట్ కూడా మీరు బుక్ చేసుకోగలరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోగలరు. వీటికి సంబంధించిన లింక్ అనేది నేను మీకు కామెంట్ సెక్షన్లో పెడతా, చూడండి. ఈ ఏపీఎస్ఆర్టీసీ అలాగే టీఎస్ఆర్టీసీ విధానం ద్వారా ఇప్పటికీ కూడా ఏప్రిల్ మే దర్శనం టికెట్లు ఉంటాయి. అయితే ఒకేసారి వాళ్ళు ప్రతి 30 రోజులకి విడుదల చేయరండి. 10 రోజులకి 7 రోజులకి ముందుగా విడుదల చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పటికప్పుడు డేట్లు చెక్ చేసుకొని స్వామివారి టికెట్లు మీరు బుక్ చేసుకోగలరు. అలాగే నేను మీ అందరికీ మరొక ముఖ్యమైన విషయం చెప్తానండి. కొండపైన మీ అందరికీ తిరుమలలో రూములు దొరకలేని వాళ్ళు ఆన్లైన్ విధానం ద్వారా ఏప్రిల్ మే జూన్లో డైరెక్ట్గా మీరు సిఆర్ఓ ఆఫీస్కి వచ్చి మీరు రూములు తీసుకోవచ్చండి. తెల్లవారుజామున 3:30-4 గంటల ప్రాంతాల్లో సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మీరు వెయిట్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు తీసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ముందుగా ఎవరు వస్తే వారికి మాత్రమే రూములు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఏప్రిల్ నెలలో కొండపైన విశేష పర్వదినాలు ఉన్నాయండి. ఆ పర్వదినాలు ఏంటో మీకు చెప్తాను చూడండి. ఏప్రిల్ 5న శ్రీ అన్నమాచార్య వర్ధంతి, 7వ తారీఖున మాస శివరాత్రి, 8వ తారీఖున సర్వ అమావాస్య, 9వ తారీఖున శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానము. ఏప్రిల్ 11న మత్స్య జయంతి, 17న శ్రీరామనవమి, 18న శ్రీరామ పట్టాభిషేకము, అలాగే 19న సర్వ ఏకాదశి, 21 నుండి 23వ తేదీ వరకు వసంతోత్సవాలు ఏప్రిల్ నెలలో జరుగుతున్నాయి. దయచేసి ఈ పర్వదినాలు మీకు తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పెడతాను, చూడండి. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, కొండపైన ప్రస్తుతం అయితే తిరుమలలో దర్శనము చేసుకోవడానికి తొందరగానే అయిపోతుందండి. భక్తుల రద్దీ అనేది బాగా తక్కువగానే ఉంది. కేవలము నిన్నటి రోజు స్వామివారిని తక్కువ మంది దర్శనం చేసుకున్నారు. ఎంతమంది దర్శనం చేసుకున్నారో చూపిస్తాను చూడండి. కేవలము 60,000 మంది మాత్రమే స్వామివారిని నిన్నటి రోజు దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక ఎవరైనా కానీ ఇప్పుడు ప్రస్తుతము దర్శనం చేసుకోవాలి అనుకుంటే దర్శనానికి సమయం అయితే ఎక్కువ పట్టడం లేదు. ఎవరైనా తిరుపతి రావచ్చు, స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అన్నమాట. ఇక ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరితో మరొక విషయం చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతిరోజు కొన్ని 100 కమెంట్లకి సమాధానం చెప్తా. మీకు కూడా డౌట్ ఉంటే తప్పకుండా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.